సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి కాలాంశంలో ఈ వీడియోలో మనం చూడబోయే అంశం వచ్చేసి ప్రశ్నాస్వరూప స్త్రీలింగ సర్వనామ శబ్దం. స్త్రీలింగాల్లో సర్వనామాల్లో ప్రశ్నాస్వరూప శబ్దం. మొత్తం స్త్రీలింగాలన్నింటినీ ప్రశ్నించటానికి మనకి ప్రశ్నాస్వరూప శబ్దము అవసరం అవుతుంది. ఉదాహరణకు సీత లేదా ఆమె అని ఉన్నది. ఇప్పుడు సీతను ఏ విధంగా ప్రశ్నిస్తాం? ఎవరు? సీత. ఎవరిని? సీతని. ఎవరితో? సీతతో. ఎవరికి? సీతకి. ఎవరి నుండి? ఆమె నుండి. ఎవరి యొక్క? ఈమె యొక్క. ఎవరి యందు? గౌరి యందు. ఇప్పుడు ఈ తెలుగులో ప్రశ్నలు వేసేనే ఎవరు, ఎవరిని, ఎవరితో, ఎవరికి, ఎవరి నుండి, ఎవరి యొక్క, ఎవరి యందు అని ప్రశ్నలు వేశాను కదా. ఈ ప్రశ్నలన్నింటినీ స్త్రీలింగాలకు వేశాను కదా. ఈ స్త్రీలింగాలకు ప్రశ్నలు వేసేటప్పుడు స్త్రీలింగంలో ప్రశ్నలు ఎలా ఉండాలి అని చెప్పేటువంటి శబ్దాన్నే స్త్రీలింగ ప్రశ్నాస్వరూప శబ్దము అని అంటాం. స్త్రీలింగాలే కాదు, పుల్లింగాలే కాదు, నపుంసకలింగాలే కాదు, మొత్తము ప్రశ్నాస్వరూపాలన్నీ కూడాను కా గుణింతంతో మొదలవుతాయి అని చెప్పి మనం ఇదివరకు చెప్పుకున్నాం. పుల్లింగ ప్రశ్నాస్వరూపానికి కహ అనేటువంటి శబ్దం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు స్త్రీలింగ ప్రశ్నాస్వరూప శబ్దాలకు మనం చూసేటువంటి శబ్దం ఏమిటి? కా అనేటువంటి శబ్దాన్ని చూస్తాం. ఇప్పుడు ఆ శబ్దాన్ని చూద్దాం. ఈ కా అనేటువంటి శబ్దంలో సా నేర్చుకున్నాం, ఏషా నేర్చుకున్నాం. సా అనేదానికి సీతా శబ్దాన్ని ఆధారంగా చేసుకుని సా అనేటువంటి శబ్దాన్ని నేర్చుకున్నాం. సా అనే శబ్దాన్ని ఆధారంగా చేసుకుని ఏ చేరిస్తే ఏషా అనేటువంటి శబ్దం వస్తుంది అని చెప్పి కిందటి వీడియోలో మొత్తం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పు చెందదు. సా శబ్దము మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ శబ్దం ఆధారంగానే ఈ కా శబ్దాన్ని నేర్చుకోవచ్చు. చూద్దాం. సాకా, తేకే, తాహ కాహ, తాం కాం, తేకే తాహ కాహ, తయా కయా, తాభ్యాం కాభ్యాం, తాభిః కాభిః, తస్యై కస్యై, తాభ్యాం కాభ్యాం, తాభ్యః కాభ్యః, తస్యాః కస్యాః, తాభ్యాం కాభ్యాం, తాభ్యః కాభ్యః, తస్యాః కస్యాః, తయోః కయోః, తాసాం కాసాం, తస్యాం కస్యాం, తయోః కయోః, తాసు కాసు. శబ్దమంతా సరి సమానమే. ఎవరు, ఎవరిని, ఎవరితో, ఎవరికి, ఎవరి నుండి, ఎవరి యొక్క, ఎవరి యందు, ఎవరిద్దరు, ఎవరిద్దరిని, ఎవరిద్దరితో, ఎవరిద్దరికి, ఎవరిద్దరి నుండి, ఎవరిద్దరి యొక్క, ఎవరిద్దరి యందు, ఎవరు, ఎవరు, ఎవరిని, ఎవరితో, ఎవరికి, ఎవరి నుండి, ఎవరందరి యొక్క, ఎవరందరి యందు అనే బహువచన స్వరూపం. అంటే ఎవరందరితో, ఎవరందరికి, ఎవరందరిని, ఎవరందరు అనేటువంటి స్వరూపం ఇది. ఇది స్త్రీలింగ స్వరూపం. సా శబ్దం వస్తే ఇది వచ్చేస్తుంది. సా స్థానంలో కా పెట్టడమే, ఇంకేమీ లేదు. కాబట్టి నేను ఇది ఒకసారి పూర్తిగా చెబుతాను, నాతో పాటు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కా, కే, కాహ, కాం, కే, కాహ, రెండేసార్లు. కయా, కాభ్యాం, కాభిః, కస్యై, కాభ్యాం, కాభ్యః, కస్యాః, కాభ్యాం, కాభ్యః, కస్యాః, కయోః, కాసాం, కస్యాం, కయోః, కాసు. ఇది కా అనేటువంటి ప్రశ్నాస్వరూప శబ్దము స్త్రీలింగాన్ని. అన్ని స్త్రీలింగాలకు ఈ శబ్దమే ప్రశ్నాస్వరూప శబ్దంగా ఉంటుంది. సా సీత, ఆమె సీత. సా కా, ఆమె ఎవరు? సీత కా, సీత ఎవరు?
కాం ఎవరిని, కయా ఎవరితో, కాభ్యాం ఎవరిద్దరితో, కాభి ఎవరందరితో, ఇలా మొత్తం శబ్దస్వరూపం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇది స్త్రీలింగ ప్రశ్నాస్వరూప శబ్దము. దీని తర్వాత మనం నేర్చుకోబోయే శబ్దం వచ్చేసి యా. ఈ యా అనేటువంటి శబ్దము కూడా చాలా సులువైన శబ్దమే. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు ముందటి వీడియోలో చెప్పాను. యాకుందేందు తుషారహార ధవళ ఎవరైతే అనేటువంటి శబ్దస్వరూపం స్త్రీలింగానికి. ఇది ఎలా ఉంటుంది? ఇది కూడా సాలాగే ఉంటుంది. సాలాగే ఏషా ఉంది, సాలాగే కా ఉంది, సాలాగే యా కూడా ఉంటుంది. యా ఏమిటి? యా ఏ యాహ, కా కే కాహ, యాం ఏ యాహ, కాం కే కాహ, కయా కాభ్యాం కాభిః, యయా యాభ్యాం యాభిః, కస్యై కాభ్యాం కాభ్యః, యస్యాః యాభ్యాం యాభ్యః, కస్యాః యాభ్యాం కస్యాః కాభ్యాం కాభ్యః, యస్యాః యాభ్యాం యాభ్యః, సీతాయాః సీతయోః సీతానాం, యస్యాః యయోః యాసాం, సీతాయాం యస్యాం సీతయోః యయోః సీతాసు యాసు. మొత్తం అంతా శబ్దము సమానమే. సీతలాగే యా ఉంటుంది, సాలాగే యా ఉంటుంది, ఏషా కాలాగే యా ఉంటుంది. యా ఏ యాహ రెండేసార్లు చెప్దాం. యా ఏ యాహ, యాం ఏ యాహ, యయా యాభ్యాం యాభిః, యస్యై యాభ్యాం యాభ్యః, యస్యాః యాభ్యాం యాభ్యః, యస్యాః యయోః యాసాం, యస్యాం యయోః యాసు. ఇది యా శబ్దం. యా శబ్దం ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే, ఉదాహరణకు చెప్పుకున్నాం కదా, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి ఎవరైతే, ఏ దేవి అయితే సర్వభూతేషు అన్ని భూతముల యందు మాతృరూపేణ సంస్థిత మాతృరూపముగా ఉన్నదో ఆమెకు నమస్తస్యై, తస్యై అంటే ఆమెకు, నమః ఆమెకు నమస్కారము, ఆమెకు నమస్కారము, ఆమెకు నమస్కారము, నమస్తస్యై 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 నమో నమః. ఇది యా శబ్దం. సర్వేభ్యః నమస్కారः.